ఇప్పుడు మనం బ్రేకింగ్ చూస్తున్నాం. ఉండవల్లి నివాసంలో అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష చేపట్టారు. సింహాచలం ఘటనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమీక్షలో డీజీపీ ఇతర అధికారులు హాజరయ్యారు. అర్ధరాత్రి సింహాచలంలో జరిగిన ఘటనలో 8 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ లైవ్ లో అందిస్తారు. హరీష్, సింహాచలం ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారం పైన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా విచారించింది. అందులో భాగంగానే జరిగిన ఘటన వెంటనే ముఖ్యమంత్రి మొదలుకొని మంత్రులంతా కూడా జరిగిన ఘటనకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకంగా వివరాలను అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు. మృతి చెందినటువంటి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు తప్పున నష్టపరిహారం అందించేటువంటి అంశానికి సంబంధించిన కూడా స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. ఈ మేరకు ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులు మంత్రులతో కూడా ఎప్పటికప్పుడు ఘటనకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకంగా అరెస్ట్ చేస్తూ వచ్చారు. ఇంకోవైపు చూసుకుంటే కనుక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం కూడా ముఖ్యమంత్రి తన నివాసం నిర్వహించారు. స్వయంగా డీజీపీ అదేవిధంగా ఇంటెలిజెన్స్ కు సంబంధించినటువంటి వర్గాలతో పాటు దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఉన్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి నిర్వహించారు. అందులో భాగంగానే ఇక జరిగిన ఘటనకు సంబంధించినంత వరకు కూడా ఏదైతే రాత్రి కురిసినటువంటి వర్షానికి నూతనంగా నిర్మించినటువంటి ఆలయ ప్రహరీ గోడ కూలిపోయడం వెనుక ఉన్నటువంటి కారణాలపైన అధికారులు ముఖ్యమంత్రికి వివరాలను అందజేశారు. ఈ ఘటనకు సంబంధించినటువంటి అంశాలను గోడ కూలడం, అదేవిధంగా కురిసినటువంటి వర్షానికి సంబంధించి వైపు కొండ ఉన్నటువంటి పరిస్థితి, ఆ కొండ నుంచి రిటైరింగ్ వాల్ లాగా కట్టేటువంటి వాల్ని పూర్తిగా వర్షానికి తడిసిపోయిన తర్వాత ఆ వాల్ కి సంబంధించి బ్రేక్ అయినటువంటి విధానానికి సంబంధించినటువంటి అంశాలు, కాంట్రాక్టర్ కి సంబంధించి గోడ నిర్మించినటువంటి సమయం ఎప్పుడు నిర్మించారో ఆ నిర్మాణానికి సంబంధించి వాడినటువంటి మెటీరియల్ మొదలుకొని కాంట్రాక్టర్కి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా దేవస్థానానికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం స్పందించినటువంటి తీరు, ఇదంతా కూడా ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో అధికారులు వివరించారు. జరిగిన ఘటనకు సంబంధించి వెంటనే స్పందించి క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలించి మెరుగైనటువంటి చికిత్స అందించేటువంటి ప్రయత్నం చేశారు. స్వయంగా మోడీ కూడా ఈ వ్యవహారం పైన విచారణ వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో మరో 2 రోజుల్లో మోడీ పర్యటన కూడా ఏపీకి జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. ఈ మొత్తం అంశాలపైన ముఖ్యమంత్రి స్వయంగా ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. డీజీపీ జరిగిన ఘటనకు సంబంధించినటువంటి అంశాలపై కూడా డీజీపీ కూడా ముఖ్యమంత్రికి వివరాలను అందించినటువంటి సిచ్యువేషన్ ఉంది. జరిగిన ఘటనకు సంబంధించి ప్రమాదవశాత్తు ఘటన జరిగినప్పటికీ కూడా గోడకు సంబంధించి అక్కడ ఆనుకొని 300 రూపీస్ కి సంబంధించినటువంటి క్యూ లైన్ ఏర్పాటు చేయడం, ఆ ఏర్పాటు చేసినటువంటి క్యూ లైన్ కి సంబంధించి అనుకోని ఉన్నటువంటి గోడకు సంబంధించినటువంటి జరిగినటువంటి ప్రమాద తీవ్రతకు సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో నివేదిక రూపంలో ముఖ్యమంత్రికి అధికారులు అందజేశారు. అదేవిధంగా సంఘటన జరిగిన ప్రాంతంలో స్వయంగా ముఖ్యమంత్రి వెళ్లాలని చెప్పి భావించినప్పటికీ కూడా అక్కడ జరుగుతున్నటువంటి చందనోత్సవ కార్యక్రమం నిజరూప దర్శనానికి సంబంధించి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో ముఖ్యమంత్రి స్థాయి అధికారులు ఆ సంఘటనా స్థానానికి వెళ్తే కొంతవరకు కూడా సహాయ చర్యలు కొంత ఇబ్బంది పడేటువంటి సిచ్యువేషన్, సాధారణ భక్తులు కూడా కొంతవరకు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉందో వాటన్నిటిని కూడా పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశానికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి సిచ్యువేషన్. అందులో భాగంగానే డీజీపీతో పాటుగా అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి యంత్రాంగం అంతా కూడా టెలికాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రికి వివరాలను అందజేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ అంశానికి సంబంధించినందుకు కూడా ఈ రోజు సాయంత్రం వరకు కూడా పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వడం, అదేవిధంగా 3 సభ్యులతో జరిగిన ఘటనకు సంబంధించినటువంటి అంశాలపైన వివరాలు అందించాలని చెప్పి 3 సభ్యులతో కమిటీని కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. కమిటీ ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా చర్యలు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే భక్తుల మనోభావం దెబ్బతీసే విధంగా పెద్ద ఎత్తున భక్తులు ముందుకు వస్తారని చెప్పి సమాచారం ఉన్నప్పటికీ కూడా కనీస సదుపాయాలు కల్పించడంలో లోపాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి విషయాలు కూడా కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు విచారణ చేసేటువంటి అవకాశం ఉంది. ఆ లోపాలకు సంబంధించినటువంటి అంశాలు ఏదైనా ఉంటే కనుక, మానవ తప్పిదాలు ఏదైనా ఉంటే కనుక చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే భక్తుల సంఖ్య పెద్ద ఎత్తున ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు నిజరూప దర్శనం కోసం ఒక రోజు ముందుగానే పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి స్వామివారిని దర్శించుకునేందుకు అవకాశం ఉంటుంది అనేటువంటి ముందస్తు సమాచారం ఉంది. ఆ మేరకు అధికార యంత్రాంగం కూడా ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్. సో ఆ ఇష్యూకి సంబంధించినంత వరకు కూడా ప్రహరీ గోడ కూలి ఇంతమంది చనిపోయేటువంటి పరిస్థితి రావడానికి గల కారణాలు ఏమైనా మానవ తప్పిదాలు ఏవైతే ఉన్నాయా, లేదంటే ప్రకృతి విపత్తులు భాగంగా కురిసినటువంటి వర్షానికి గోడ మీద ప్రభావం చూపించి గోడ పడిపోయినటువంటి సిచ్యువేషన్ లో ప్రమాదవశాత్తు జరిగిందా అనేటువంటి విషయాలు కూడా పూర్తి స్థాయిలో వివరాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగానే ఈ రోజు నిర్వహించినటువంటి ముఖ్యమంత్రి క్షేత్రస్థాయి పరిశీలన టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆయన స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులను
ఒకసారి టెలికాన్ఫరెన్స్ తర్వాత ఉన్నత స్థాయి అధికారులతో కూడా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎందుకంటే ప్రమాద తీవ్రత ఆ స్థాయిలో ఉంది. 8 మంది భక్తులు చనిపోవడం, మరి కొంతమందికి గాయాల పాలైనటువంటి పరిస్థితులు ఏర్పడటం, ఇదంతా కూడా కొంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. సో ఈ విషయాలపైన ఉన్నత స్థాయి అధికారులు కూడా సమీక్షా సమావేశం ముఖ్యమంత్రి నిర్వహించారు. గీత, థ్యాంక్ యూ హరీష్.